యేసుక్రీస్తు ప్రభునామములో ప్రియమైన వారికి రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఈ దినము దేవుడు అందిస్తున్న వాక్యము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవ దృష్టికి మంచివాడుగా ఉండటము అని అనగానండి, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది కదా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అలాంటి నడవడి మీకా 6:8లో చెప్పబడినటువంటి న్యాయముగా నడుచుకోవటము, కనికరమును ప్రేమించటము, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటము దేవుడు కోరుకుంటున్నారండి మన నుంచి. మనం ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు జ్ఞానము, తెలివితో పాటు ఆనందము అంటే మనకు సమస్తము మనకు ఆయన అనుగ్రహిస్తున్నానని ఈ దినము వాగ్దానం చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవా, మీ దృష్టికి మేము మంచివారుగా జీవించగలిగినట్లుగా మాలో న్యాయమైన ప్రవర్తన, నీతిమంతమైన ప్రవర్తన, దీన మనసును కలిగి జీవించటము, కనికరమును మేము కలిగి ఉండటము మాకు నేర్పించమని, మీ ఆత్మకార్యాన్ని మాలో జరిగించి మమ్మల్ని దినమంతయు నడిపించమని, నీకు బహు ఇష్టలుగా మేము ఉండునట్లుగా నీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.